మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ రివ్యూ చేసుకుంటూ ఇవాళ ఐడల్ పవర్ ప్రాజెక్ట్ చేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆఫ్లైన్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి దాంట్లో ముందుకు తీసుకుని పోవాలని చెప్పారు. అట్లాగే ఇప్పటికే ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎక్కడెక్కడైతే రివర్స్ పంపింగ్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడానికి అవకాశం ఉందో వాటన్నిటిని కూడా స్టడీ చేయాలి. ఉదాహరణ జోరాల దగ్గర నుంచి పులిచింతల వరకు. అట్లాగే గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ఉన్నటువంటి భద్రాచలం దాకా ఉన్నటువంటి ఇందిరా సాగర్ అంటే ఇప్పుడు పేరు మార్చారనుకోండి సీతమ్మ సాగర్ వరకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని దాని మీద స్టడీ చేసి త్వరితగతిన రిపోర్ట్స్ తయారు చేసుకొని ముందుకు పోవాలని అలా చెప్తూనే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా పై స్థాయి అంటే సిఎండి నుంచి కింది స్థాయి ఏఈ వరకు కూడా అందరికీ ఈ వస్తున్న మార్పులు టెక్నాలజీకి అప్డేట్ కావడానికి హైదరాబాద్ లోనో ఇంకొక ప్లేస్ లోనో ఎక్కడో ఒక దగ్గర కనీసం 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ అందుబాటు ఎక్స్పోజర్ టు ద న్యూ టెక్నాలజీ ఉండేటట్టుగా ఒక వ్యవస్థను తయారు చేయాలని చెప్పారు.